అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు. కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం. తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలని కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదే. అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పారు. నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి.